హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెదవి దాటిని ప్రేమ 6వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ ఏమీ మాట్లాడకుండా అలా బొమ్మలా ఉండేసరికి శ్రీకర్ ఇంకొంచెం గట్టిగా మాట్లాడతాడు. స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఎవరూ వినరు. అడుగుతున్నాను కదా, ఆ ఫైల్స్ చెక్ చేయకుండా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రియా ఎవరని అడిగితే ఏమని చెప్తావు? భారీగా ఒప్పుకోవు కాబట్టి ప్రేమికురాలని చెప్తావా? కనీసం ఆ ఆఫీస్లో నీతో కలిసి భోజనం కూడా చేయడానికి ఒప్పుకొని నువ్వు ప్రేమికురాలు అంటే కష్టమే. మరి ఏమని చెప్తావు? నువ్వు చేసిన పనికి ఆఫీస్లో తనని ఎలా చూస్తారో తెలుసా? ఏమంటారో తెలుసా? ముఖ్యమైన ఫైల్స్పై ఆలోచించకుండా తన పేరు నువ్వు రాసేలా చేసింది అంటే తను అంటూ అర్జున్ చెవిలో ఏదో చెప్తాడు. అర్జున్ నోరు ముయ్, తెలియని వాళ్ళు ఎన్నైనా అంటారు, నీకు తెలీదా తను నాకు ఏమవుతుందో అని అంటాడు అర్జున్. ఇదే మంచి టైం అనుకుంటూ, ఏమో నాకు తెలీదు తను నీకు ఏమవుతుందో. ఆంటీకి కోడలు, మన ఆఫీస్లో ఒక ఎంప్లాయ్, అంతే కదా, తన గురించి ఎవరు ఏమనుకుంటే నాకేం అంటాడు. కాదు, తను కేవలం ఎంప్లాయీ కాదు, తను నా భార్య అంటూ గట్టిగా నొక్కి చెప్తాడు. ఏంటి ఏమన్నావు? నీ భార్యనా అని వీడు నిజంగానే ఒప్పుకున్నాడా అన్న అనుమానంతో అడుగుతాడు శ్రీకర్. అవును, నా భార్య ప్రియ, నేను తాళి కట్టిన నా భార్య. అంతేకాదు, ఆ పార్టీ కేవలం మన కంపెనీ సక్సెస్ కోసం మాత్రమే కాదు, అదే మా రిసెప్షన్ కూడా. ఆ రోజే నా భార్యగా ప్రియని అందరికీ పరిచయం చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీకర్ ఎస్ అనుకుంటూ తన మొబైల్ తీసి మిషన్ కంప్లీటెడ్ అని టైప్ చేసి రాధగారికి సెండ్ చేస్తాడు. రాధగారు ప్రియతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ప్రియ ప్రతిరోజు జరిగినవన్నీ రాధగారికి ఫోన్ చేసి చెప్తుంది. అర్జున్ ఇంటికి వచ్చేసరికి ప్రియా నవ్వుతూ ఫోన్ మాట్లాడడం చూసి అలా తనని చూస్తూ దగ్గరగా వెళ్ళి ఎవరు అమ్మనా అని అడుగుతాడు. అర్జున్ అంత దగ్గరగా ఉండేసరికి ప్రియకి మాటలు రాక తల అవును అన్నట్లుగా ఊపుతుంది. రాధగారు ప్రియ సైలెంట్ అయిపోవడంతో హలో హలో అంటూ ఉంటారు. అర్జున్ ప్రియ చేతిలో ఫోన్ తీసుకుని తన మెడలో టై లూజ్ చేస్తూ హలో అమ్మా అని అంటాడు. సడన్గా ప్రియ ఫోన్ మాట్లాడకుండా అర్జున్ మాట్లాడేసరికి రాధగారు కంగారుగా అర్జున్ ప్రియకి ఏమైంది, బాగానే ఉంది కదా అంటారు. అర్జున్ ప్రవర్తనలో కొంచెం మార్పు, పైగా తను నవ్వడం చూసిన ప్రియ షాక్ అయి అర్జున్ని అలానే చూస్తూ ఉండిపోతుంది. ప్రస్తుతానికి బాగానే ఉంది అని తనని చూస్తున్న ప్రియని చూస్తూ ఉంటాడు. ప్రియ వెంటనే తన ఎక్స్ప్రెషన్స్ మార్చి అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అర్జున్ వాళ్ళ అమ్మతో మాట్లాడి ప్రియకి ఫోన్ ఇవ్వడానికి అని వంకతో కిచెన్లోకి వెళ్తాడు. ప్రియ ఏమైంది దీనికి, ఈరోజు తేడాగా ఉన్నాడు అనుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేస్తూ అర్జున్ నవ్వడం గుర్తుకు వచ్చి తను చేస్తున్న పని మర్చిపోయి వేలుపై చిన్నగా కోసుకుంటుంది. అమ్మా అంటూ వేలుని చూసుకుంటూ మట్టి బుర్ర ఎక్కడున్నావే అనుకుంటూ ఉండగా ప్రియ కోసం వచ్చిన అర్జున్ ప్రియ వేలు నుండి రక్తం కారడం చూసి కంగారుగా ఏమైంది అంటూ వేలు షింక్ దగ్గర పెట్టి కడిగి దానికి బ్యాండేజ్ చుడతాడు. దానిపైన కట్టడానికి చూస్తాడు. ప్రియ చిన్న దెబ్బ, బ్యాండేజ్ వేశారు కదా సరిపోతుంది, కట్టవలసిన అవసరం లేదు అని అంటుంది. అయినా నీకు కిచెన్లో ఏం పని అని అంటాడు. ప్రియ అది వంట ఇంకా చేయలేదు అని అంటుంది. అదేంటి, నేను వచ్చేసరికి వంట పూర్తి చేసేదానివి కదా అంటాడు అర్జున్. మీరేం అనను అంటే మీకు ఒక విషయం చెప్తాను అని అంటుంది ప్రియ. చెప్పు అని అంటాడు అర్జున్. ప్రియ రమ్యని ఇంటికి తీసుకుని రావడం, రమ్య అర్జున్ ఫోటో చూడటం, ప్రియ అర్జున్ భార్యని చెప్పడం వరకు చెప్తుంది. తను నాకు ప్రామిస్ చేసింది ఆఫీస్లో ఎవరికీ చెప్పనని. శేఖర్ రమ్యలా విషయం చెప్పదు. అర్జున్ కాసేపు ఆలోచించి పర్వాలేదులే అని సరే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం బయటికి వెళ్తున్నాం అంటాడు. ఎక్కడికి అని ప్రియ అడగ్గా డిన్నర్కి అని అంటాడు. ప్రియ ఈరోజు ఏదో జరగబోతుంది, నన్ను చూసి నవ్వడమే కాకుండా రమ్యకి మా పెళ్లి గురించి చెప్పానని చెప్పినా కోపం లేదు, పైగా డిన్నర్కి బయటికి తీసుకుని వెళ్తున్నారంటారు, ఏదో తేడాగా ఉందే అనుకుంటూ వెళ్ళి రెడీ అవుతుంది. అర్జున్ ఫ్రెష్ అయి వచ్చేసరికి ప్రియ బ్లాక్ కలర్ ప్లెయిన్ శారీ అంచు చిన్న సిల్వర్ బార్డర్ చీర కట్టుకుని చాలా అందంగా కనబడుతుంది. జడ వేసుకోవడానికి తన పొడుగు జడతో యుద్ధం చేస్తుంటే అర్జున్ ప్రియని చూస్తూ ఎందుకు దాన్ని అంత కష్టపెడతావు, వాటిని స్వేచ్ఛగా వదిలే అని అంటాడు. ప్రియ వెనక్కి విసురుగా తిరిగేసరికి అర్జున్ ముఖంని తాకుతాయి ప్రియ కురులు. ప్రియ వెంటనే సారీ చూసుకోలేదు అంటూ పైన చిన్న క్లిప్ పెట్టి హెయిర్ వదిలేస్తుంది. రాహుల్ అంటే దివ్య ఆ అమ్మాయి చెల్లిలా అనుకుంటూ షాక్ అవుతాడు. వెంటనే దివ్యని కలవడానికి దివ్యని కలిసిన ప్లేస్కి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. వెంటనే తన రూమ్కి వచ్చి చుట్టుపక్కల రూమ్స్ వెతుకుతాడు దివ్య, కానీ తన ఫ్రెండ్స్ ఎవరు కనపడరు. రాహుల్ వెంటనే అక్కడ ఉన్న కొంతమంది మేనేజ్మెంట్ వాళ్ళని అడుగుతాడు. వాళ్ళంతా అడవిలో స్టే చేయడానికి వెళ్ళారు, వాళ్ళు రావడానికి 2 రోజులు టైం అవుతుంది అని అంటారు. అలా ఎలా వెళ్తారు, నేను వెంటనే కలవాలి అంటారు. మీరు భయపడకండి, వాళ్ళతో గురవయ్య కూడా ఉన్నాడు, పైగా వాళ్ళు వెళ్ళిన వైపు అసలు వైల్డ్ యానిమల్స్ ఉండవు అంటారు. రాహుల్ ఏం మాట్లాడకుండా
ఆ అమ్మాయి ఎలా ఉందో ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలన్నమాట అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శేఖర్ ప్రియకి కాల్ చేస్తాడు, కానీ ప్రియ ఆన్సర్ చేయదు. ఇది ఎందుకు రమ్మందో చెప్పలేదు. ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్పింది. దేని గురించో అని రోడ్ సైడ్ ఉన్న బెంచ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రమ్య వెనుక నుండి శేఖర్ మేడం దగ్గర తలపెట్టి మెల్లగా శేఖర్ అంటుంది. శేఖర్ మెల్లగా పక్కకి తిరిగి చూసేసరికి రమ్య ముఖం దగ్గరగా ఉండేసరికి శేఖర్ బాబోయ్ దెయ్యం అంటూ గట్టిగా అరుస్తాడు. నీ అయ్యా నేన్రా అంటుంది రమ్య. నీ అంకమ్మ జడుసుకొని సచ్చాను కదే అని తన వీపుపై చరుచుకుంటూ ఎంతకీ ఎందుకు రమ్మన్నావో చెప్పు, నాకు అవతల చాలా ముఖ్యమైన పనులున్నాయి అని అంటాడు కావాలని బిల్డప్ ఇస్తూ. అవునా, అయితే ముందు వెళ్ళి ఆ ముఖ్యమైన పని చూసుకోలే అంటుంది రమ్య. ఏంటి సీన్ రివర్స్ అవుతుంది అనుకుంటూ పర్వాలేదులే నేను వాటి సంగత తర్వాత చూసుకుంటాను, నువ్వు చెప్పు ఎందుకు రమ్మన్నావో అని అంటాడు. అది అలా రా దారికి పద బైక్ తీ మనం ఒక చోటికి వెళ్ళాలి అని అంటుంది. ఎక్కడికి అని శేఖర్ అడగ్గా చెప్తే కానీ రావా, నిన్ను నేనేమైనా కిడ్నాప్ చేసేస్తానా, ముందు పద అక్కడ షాప్ మూసేసే టైం అయింది అని శేఖర్ని కంగారు పెడుతుంది రమ్య. చెప్పడానికి కదా రమ్మన్నాను, కంగారు ఎందుకు అంటుంది రమ్య. కంగారు కాదు, టెన్షన్తో సచ్చేలా ఉన్నాను అని అనుకుంటాడు మనసులో. ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు. అమ్మ నాకు ఒక సంబంధం చూసిందట, బాగా తెలిసిన అబ్బాయి అంట, జాబ్ చేస్తున్నాడు, అబ్బాయి కూడా చాలా మంచోడంట, అందుకే నేను కూడా. శేఖర్ టెన్షన్గా నువ్వు కూడా ఏంటి అని అడుగుతాడు. ఇన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు చెప్పు, పైగా అబ్బాయి కూడా నాకు నచ్చాడు, అందుకే ఓకే చెప్పేశాను అని అంటుంది. రమ్య ఇచ్చిన ట్విస్ట్కి శేఖర్ 2 గుండెలు ముక్కలైంది. కళ్ళలో నుండి నీళ్లు వచ్చేస్తాయి. అవి రమ్య చూడకూడదని తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటాడు. రమ్య శేఖర్ని అంతగా గమనించదు, తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతుంది. నువ్వు కూడా అబ్బాయిని చూసి ఎలా ఉన్నాడో చెప్పు అని మొబైల్లో ఫోటో చూపిస్తుంది. శేఖర్కి కళ్ళల్లో నీటి పొర అడ్డుగా ఉండడం వల్ల ఫోటోలో ఉన్నది ఎవరో సరిగ్గా కనపడదు. అయినా కూడా తనకి ఎవరో తెలుసుకోవడం ఇష్టం లేకపోవడంతో అతి కష్టం మీద అబ్బాయి బాగానే ఉన్నాడు అని అంటాడు. సరిగ్గా చూసి చెప్పు, అదే కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని అప్పుడు చూసి చెప్పు అంటుంది రమ్య. అది కంట్లో ఏదో నలక పడింది అందుకే అంటూ కళ్ళు తుడుచుకొని బాధగా ఫోటో చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఆ అబ్బాయి ఫోటోలో ఉన్నట్లుగా బయట లేడు కదా, బహుశా ఫిల్టర్ల ఎఫెక్ట్ అనుకుంటా అని శేఖర్ని చూస్తూ అంటుంది. శేఖర్ మొబైల్లో ఉన్న ఫోటోను చూసి రమ్య ఇది నిజమా కళ అని అంటాడు. రమ్య దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా శేఖర్ చేపై గట్టిగా గిల్లి ఇది కళ కాదు నిజమే అని అంటుంది. శేఖర్ గట్టిగా అరుస్తూ రాక్షసి అంటూ రమ్యని హక్ చేసుకుంటాడు. ఎంత ప్రేమను దాచుకున్నాం ఒకరిపై ఒకరం, దేవుడికి మన వేదన అర్థమై ప్రియని పంపినట్లు ఉన్నాడు అని అంటుంది రమ్య. పద మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని అంటాడు శేఖర్. ముందు ఇంట్లో విషయం చెప్పని, వాళ్ళు నో అంటే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటుంది రమ్య. అందుకే వాళ్ళకి తెలిసి నో అనే లోపే మనం పెళ్లి అయిపోవాలి అని అంటాడు శేఖర్. అప్పుడే చీకట్లో నుండి ఎవరో ఏంట్రా అన్నావు, మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా అని ఒక గొంతు వినపడుతుంది. ఏంటి మా అమ్మ వాయిస్లా ఉంది అని వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి అప్రయత్నంగానే అమ్మా అని అంటాడు. ఎంత ధైర్యం ఉంటే మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, అంటే మా పైన ఆ మాత్రం నమ్మకం లేదా నీకు అంటూ చుట్టూ ఇంకొంతమంది వస్తారు. వాళ్ళని చూడగానే శేఖర్ భయంతో గుటుకలు వేస్తాడు. ఎందుకంటే వాళ్ళు శేఖర్ రమ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సరే నీ ముచ్చట మేమెందుకు కాదనాలి, నువ్వు మా అందరినీ ఒప్పించు అప్పుడే మీకు పెళ్ళి అని అంటారు. శేఖర్ నీకు ముందే తెలుసు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నారని అని అడుగుతాడు. రమ్య నవ్వుతూ లేదు నేనే వాళ్ళని తీసుకుని వచ్చాను అని శేఖర్కి దొరకకుండా కొంచెం దూరం జరుగుతుంది. రాక్షసి నీ పని చెప్తా ఉండు అంటూ రమ్య వెనుక పరిగెడతాడు. రమ్య వెంటనే శేఖర్కి దొరకకుండా పరిగెడుతుంది. ఎక్కడ ఉన్నావురా త్వరగా రా అంటూ అర్జున్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి వచ్చి అర్జున్ చేపట్టుకుని ప్లీజ్ కాపాడండి, ప్లీజ్ సేవ్ మీ, వాడు నన్ను చంపాలని చూస్తున్నాడు అంటూ బ్రతిమలాడుతుంది. ఆ అమ్మాయి ముఖం సరిగ్గా కనిపించదు, ఎందుకంటే అది రాత్రి సమయం, పైగా ఆమె ముఖం అంతా రక్తంతో ఎర్రగా ఉంటుంది. ఆ అమ్మాయి ప్లీజ్ కాపాడండి, వాడు నన్ను చంపేస్తాడు అంటూ స్పృహ కోల్పోయి పడిపోతుంది. అర్జున్ తనని పట్టుకొని లేపడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే అర్జున్ తలపై ఎవరో గట్టిగా కొడతాడు. అర్జున్ ఒకసారిగా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ ఈ కల వచ్చిందేంటి అనుకుంటూ పక్కనే ఉన్న మంచినీళ్ళు తాగి మళ్ళీ నిద్రపోతుండగా ప్రియా నిద్రలో ఏదో చిన్నగా కలవరిస్తుంది. తన ముఖం అంతా చెమటలు పట్టి ఉండడం అర్జున్ గమనిస్తాడు. అర్జున్కి వాళ్ళ అమ్మ ప్రియా గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెంటనే ప్రియని దగ్గరికి తీసుకుని ఏం కాలేదు నేను ఇక్కడే ఉన్నాను అంటూ తనని దగ్గరికి తీసుకుని హత్తుకొని పడుకుంటాడు. అర్జున్ స్పర్శతో ప్రియా గుండెల్లో అలజడి తగ్గి హాయిగా నిద్రపోతుంది. ప్రియా తన చేతితో
అర్జున్ బాడీని తడుముతూ ఏంటి దిండు ఇంత గట్టిగా ఉంది అనుకుంటూ ఇంకొంచెం దగ్గరగా హత్తుకొని పడుకుంటుంది. వెచ్చని శ్వాస ప్రియా నుదుటిని తాకగానే కళ్ళు చిన్నగా తెరిచి ఏంటి ఏదో తేడాగా ఉందే అనుకుంటూ తల పైకెత్తి చూస్తుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న అర్జున్ని చూసి కళ్ళు పెద్దవిగా చేసుకుని ఇంతవరకు దిండనుకొని ఈయన్ని పట్టుకున్నానా అనుకుంటూ నిద్రలో ఎంత ముద్దుగా ఉన్నారో అని కన్నురెప్పలను చేతివేళ్లతో తాకుతుంది. అర్జున్ తలను తిప్పగానే ఏం చేస్తున్నాను నేను అని అనుకుంటూ ఒక్కసారిగా అర్జున్ పై నుండి లేవడానికి ట్రై చేస్తుంది. కానీ లేవలేదు. ఎందుకంటే అర్జున్ ప్రియని పట్టుకుని ఉంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ అర్జున్ మెడపై చిన్నగా గాలి ఊదుతుంది. అర్జున్ చిన్నగా తల కదిపి మళ్ళీ నిద్రపోతాడు. ఇది వర్కౌట్ కాదు అనుకుని చిన్నగా అర్జున్ గారు అని పిలుస్తుంది. అర్జున్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇలా కాదు అనుకుని తన జుట్టు చివరలను అర్జున్ ముక్కుకి రాస్తుంది. అర్జున్కి ముక్కుపై దురదగా అనిపించి తన చేతుల్ని ప్రియపై నుండి తీసేస్తాడు. ప్రియా ఇంకా ఆలస్యం చేయకూడదు అన్నట్లుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రియా వెళ్ళగానే అర్జున్ కళ్ళు తెరిచి ప్రియా చేసిన పనులు తలుచుకుని చిన్నగా నవ్వుకుంటాడు. ప్రియా మొబైల్ స్విచ్ ఆన్ చేసి తన బాల్కనీలోకి వెళ్ళి తన మొబైల్లో బిజినెస్ న్యూస్ చూసుకుంటాడు. ప్రియా ఫ్రెష్ అయి వచ్చేసరికి రమ్య నుండి కాల్ వస్తుంది. అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంటాడు. ప్లేట్లో టిఫిన్ పెడుతూ అది ఈరోజు ఆఫీస్ సెలవు కదా, పైగా రేపు పార్టీ ఉంది కదా, అందుకని రమ్య షాపింగ్కి వెళ్దామని అడిగింది అని ప్రియా చాలా నిదానంగా చెప్తుంది. సరే వెళ్ళు అని క్రెడిట్ ఒకటి ఇచ్చి దాన్ని వాడుకో అని అంటాడు. అయ్యో వద్దండి, నా దగ్గర ఉన్నాయి, అత్తయ్య ఆల్రెడీ ఒక కార్డు ఇచ్చారు అని అంటుంది. ఆ కార్డు వదిలే, నువ్వు ఇక నుండి దీనినే యూజ్ చేసుకో అని అంటాడు. గుమ్మం దగ్గర నుండి వీళ్ళ మాటలు వింటున్న రమ్య ఎవరు తగ్గేలా లేరు అనుకుంటూ అర్జున్ చేతిలో ఉన్న కార్డు తీసుకుని ప్రియా అలానే అంటుంది. సార్ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. ప్రియా టైం అవుతుంది రా, నీతో చాలా విషయం చెప్పాలి పదా అంటుంది. అర్జున్ రమ్యని చూసి ఈ అమ్మాయి ఏంటి ఇంత చొరవ చేసుకుంటుంది, అందుకేనేమో ప్రియా వాళ్ళతో ఇంత త్వరగా కలిసిపోయింది అని అనుకుంటాడు. దివ్య వాళ్ళు రీసెర్చ్కి తిరిగి రాగానే జాను ఫోన్కి ఒక మెసేజ్ చూస్తుంది, కాల్ మీ అని. జాను మెసేజ్ చూసి వెంటనే కాల్ చేస్తుంది. కాల్ మాట్లాడుతున్న జాను టెన్షన్ పడడం చూసి ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, కొంపదీసి నీకేమైనా పెళ్లి సంబంధం వచ్చిందా ఏంటి అని లిల్లీ అంటుంది. ఆపు లిల్లీ, జోక్స్ వేయకు అని వేసుకుంటుంది జాను. లిల్లీ సైలెంట్గా ఉండు, తను నిజంగానే టెన్షన్లో ఉంది అని. ఏమైంది జాను అని అడుగుతుంది దివ్య. జాను కంగారుగా దివ్య డాడ్ నుండి నాకు మెసేజ్ వచ్చింది కాల్ చేయమని, అది చూసిన వెంటనే కాల్ చేశా అని సైలెంట్ అయిపోయింది. ఏమైంది, అంకుల్ ఏమన్నారు, ఏమైనా సీరియస్సా అని అడుగుతుంది దివ్య. జాను తడబడుతూ అది వాడికి బెయిల్ దొరికిందంట అని తలుచుకుంటుంది. దివ్య షాక్ అయి అది ఎలా సాధ్యం, వాడికి బెయిల్ ఎలా దొరుకుతుంది అని అంటుంది. ఎవరో ఒక అమ్మాయి వాడికి బెయిల్ ఇప్పించిందంట. అను మాట్లాడుతూ ఇక్కడ మనం ఉండడం సేఫ్ కాదు, వెంటనే వెళ్ళిపోదాం అంటుంది. జాను ఎప్పుడైతే వాడికి బెయిల్ దొరికిందని అందో అప్పుడే లిల్లీ లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసింది. వెంటనే వాళ్ళు గురవయ్య సహాయంతో వెహికల్స్ దొరికే ప్లేస్కి చేరుకుంటారు. దివ్య వాళ్ళు వచ్చారని తెలిసి ఆత్రంగా కలవడానికి వచ్చిన రాహుల్కి మళ్ళీ నిరాశ ఎదురవుతుంది. దివ్య వాళ్ళని పంపి తిరిగి వస్తున్న గురవయ్యకి రాహుల్ కనిపిస్తాడు. గురవయ్య వెంటనే రాహుల్ దగ్గరికి వచ్చి బాబు మీకు దివ్య గారు ఇది ఇమ్మన్నారని ఒక పేపర్ ఇస్తాడు. అందులో దివ్య అడ్రస్ ఉంటుంది. రాహుల్ నవ్వుతూ థ్యాంక్స్, నాకు శ్రమ తగ్గించినందుకు అనుకుంటూ ఆ పేపర్ని పాకెట్లో పెట్టుకుంటాడు. రమ్య ప్రియా కోసం మంచి డిజైనర్స్ డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. రమ్య వీటి కాస్ట్ చాలా ఎక్కువ అని రమ్యకి వినిపించేలా చెవి దగ్గరకు వంగి చెప్తుంది ప్రియా. నువ్వు కేవలం ఎంప్లాయీ మాత్రమే కాదు, అర్జున్ సార్ భార్యవి కూడా, వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా కనిపించాలి కదా అని అంటుంది దివ్య. ప్రియకి దివ్య మాటల్లో నిజం ఉందనిపించి ఇంకేం మాట్లాడదు. ఐస్ క్రీమ్ తింటున్న రమ్య వైపు చూస్తూ ఇప్పుడైనా చెప్తావా ఏం జరిగిందో అని అంటుంది ప్రియ. దేని గురించి అని అంటుంది రమ్య. అదే ఫోన్లో అన్నావుగా ముఖ్యమైన విషయం చెప్పాలని, దాని గురించే అని అంటుంది ప్రియ. హో అదా అంటూ శేఖర్కి ఎలా ప్రపోజ్ చేసిందో మొత్తం చెప్పి చివరికి శేఖర్ పెళ్లి విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా బ్రతిమలాడుకున్నాడో చెప్తుంది. రమ్య శేఖర్ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంటే ప్రియా పొట్టచక్కలే ఎలా నవ్వుతుంది. షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన ప్రియకి బయట ల్యాండ్లోనే రాధగారు ఎదురవుతారు. రాధగారిని చూడగానే అత్తయ్య అంటూ వెళ్ళి వాటేసుకుంటుంది ప్రియ. ఇద్దరు కూడా ఎవరిని పట్టించుకోకుండా మాట్లాడుకోవడం చూసి రమ్య గొంతు సవరిస్తూ తను కొంచెం పట్టించుకోండి అన్నట్లుగా సైగ చేస్తుంది. ప్రియ రమ్య వైపే చూస్తూ చిన్నగా నవ్వి అత్తయ్య తను అని అంటుండగా రమ్య రైట్ అంటారు రాధగారు. రమ్య నా పేరు మీకు ఎలా తెలుసు అన్నట్లుగా క్వశ్చన్ మార్క్లా ఫేస్ పెట్టి చూస్తుంది. కంగారు పడుకు, నేనే చెప్పాను అని అంటుంది ప్రియ.
అక్క, మీ కోడల్ని మాకు కూడా పరిచయం చేయి అంటూ వస్తుంది మీనాక్షి. రమ్య వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుంటూ నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ పార్టీలో కలుద్దాం అని ప్రియకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీనాక్షి వెనకే వచ్చిన వరప్రసాద్ గారు ప్రియని ఆప్యాయంగా చూస్తూ అమ్మా ప్రియా అని పిలుస్తారు. వాళ్ళు ఎవరో తెలియని ప్రియా రాధగారి వైపు అయోమయంగా చూస్తుంది. ప్రియా చూపుల్ని అర్థం చేసుకున్న రాధగారు నా చెల్లెలు మీనాక్షి, తన భర్త వరప్రసాద్ గారు నీ చిన్నత్త చిన్నమామయ్య అని అంటారు. రాధగారు వాళ్ళ గురించి చెప్పగానే ప్రియా వాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. ప్రసాద్ గారు రూపం మాత్రమే కాదు, గుణంలో కూడా కస్తూరిలా ఉంది అని అనుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. రాధగారు ఇక్కడికి వచ్చే ముందే దివ్య ప్రియల గురించి చెప్పి ప్రియా పెళ్లి అర్జున్ ఎలా జరిగిందో చెప్తారు. వెంటనే ప్రసాద్ గారు అర్జున్పై కోపం తెచ్చుకున్న అర్జున్ ఎలాంటి వాడో తెలుసు కనుక ప్రియని చూడాలని రాధగారి వెంటే వచ్చారు. కానీ రాధగారు దివ్య చెప్పేంత వరకు తనకి మీ గురించి ఏం విషయం చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేయడంతో ఏం చెప్పరు. ప్రియా వరప్రసాద్ గారి కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు తల్లి, నిన్ను చూస్తుంటే మా చెల్లి గుర్తుకు వచ్చింది, అందుకే ఈ కన్నీళ్లు అంటూ కళ్ళు తుడుచుకుంటారు. లోపల నుండి రంగమ్మ అందరికీ కాఫీలు తీసుకుని రావడం చూసి ఇలా ఇవ్వు రంగమ్మ, నేను వాళ్ళకి ఇస్తాను అంటూ రంగమ్మ దగ్గర నుండి తీసుకుంటుంది. వాళ్ళకి కాఫీలు ఇచ్చి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. అర్జున్ ఊహల్లో తేలిపోతూ ఇంటికి వస్తాడు. ఇంట్లో అడుగు పెట్టగానే వంట గుమగుమలు రావడంతో ఏంటి ఈరోజు స్పెషల్, ఇంత అద్భుతమైన వాసన కిచెన్ నుండి వస్తుంది అనుకుంటూ వంటగది వైపు చూస్తాడు. ప్రియా వంట చేస్తూ మీనాక్షి రాధగారు తనకి హెల్ప్ చేస్తూ కనిపిస్తారు. వాళ్ళని చూడగానే వీళ్ళు అప్పుడే వచ్చేసారా, ఇప్పుడు వీళ్ళు నన్ను ఇక్కడ చూస్తే అంత బాగోదు, పైగా అని తన చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగ్ వైపు చూసి దాన్ని ఎవరికీ కనబడకుండా తన వెనక పెట్టుకుంటూ తన రూమ్ వైపు వెళ్తాడు. అర్జున్ వచ్చేసావా అని ప్రసాద్ గారు అడగడంతో మెట్లెక్కుతున్నవాడు ఆగి పక్కకు తిరిగి చూసి సారీ బాబాయ్, మిమ్మల్ని గమనించలేదు, కొంచెం టైర్డ్గా ఉంది, ఫ్రెష్ అయి వచ్చాక మాట్లాడుకుందాం అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. దివ్య తన మొబైల్ తీసి జాను వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. అది కలవకపోవడంతో అనుకుంటూ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటుంది. కూల్ దివ్య, ఎలానో వెళ్తున్నాం కదా, డాడ్ని నేరుగా కలిసి మాట్లాడొచ్చు అని అంటుంది జాను. దివ్య జాను వైపు చూస్తూ సలహాలు ఇవ్వడం ఆపి తమరు ముందు అంకుల్ నెంబర్కి కాల్ ట్రై చేయండి అని అంటుంది కోపంగా. అలా చేయాలి అంటే మొబైల్లో ఛార్జ్ ఉండాలి, మా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి, జాను మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అని అంటుంది లిల్లీ. టెన్షన్ పడికే, ఎలానో వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళాక అంకుల్ని కలిసి మాట్లాడొచ్చు అని అంటుంది. దివ్య విసుగ్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. హాస్పిటల్ బెడ్పై ఒళ్లంతా రక్తంతో పడి ఉన్న వాళ్ళ అమ్మానాన్నలు గుర్తుకు వచ్చి మూసి ఉన్న దివ్య కనురెప్పల నుండి కన్నీరు కారుతుంది. వెంటనే చిరునవ్వుతో ఉన్న ప్రియముఖం కనపడగానే దివ్య కళ్ళు తెరిచి నీకు ఏమీ కానివ్వనక్క అని అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటుంది. అను దివ్య చేతుల్ని గట్టిగా పట్టుకొని ఏం కాదు అన్నట్లుగా కళ్ళతో సైగ చేస్తుంది. అర్జున్ డిన్నర్ అయ్యాక వరప్రసాద్తో కాసేపు మాట్లాడి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ప్రియా, రంగమ్మ, మీనాక్షి ముగ్గురు కూడా కిచెన్ సర్దేసి కాసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్జున్ వరప్రసాద్ గారి మాటలను ఆలోచిస్తుంటాడు. ఏంటి బాబాయ్, ఎప్పుడు సరిగ్గా మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు 10 విషయాలు మాట్లాడితే అందులో 6 ప్రియ గురించి ఉన్నాయి ఎందుకో అనుకుంటూ మళ్ళీ తనే బహుశా అమ్మ మా పెళ్లి గురించి చెప్పి ఉంటుంది, నేను ప్రియని ఎంతవరకు అర్థం చేసుకున్నానో తెలుసుకోవడం గురించి అడిగి ఉంటారని తనకి తనే సమాధానం ఇచ్చుకుంటాడు. రూమ్ లోపలికి వచ్చిన ప్రియా అర్జున్ అటు ఇటు తిరగడం చూసి అర్జున్ గారు సోఫాలో ఈ రోజు కూడా నీళ్లు పడిపోయాయి అని అడుగుతుంది. లేదు అని అంటూ ఏంటి, అవును నీళ్లు పడిపోయాయి, మొత్తం అంతా తడిగా ఉంది, అందుకే అటు ఇటు తిరుగుతున్నా అని అంటాడు. ప్రియా చిన్నగా నవ్వుకుంటూ సరే నిద్రపోండి అంటూ బెడ్కి అటువైపుగా వెళ్తుంది. ప్రియా, నువ్వు ఏమీ అనుకోనంటే నేను నీకు ఒకటి ఇవ్వాలి అంటూ పక్కన పెట్టిన ఒక కవర్ తీసి తన ముందు పెడతాడు. ఏంటి ఇది అన్నట్లుగా ప్రియా అర్జున్ వైపు చూస్తుంది. ఓపెన్ చేయి అని అంటాడు అర్జున్. ప్రియా కవర్ ఓపెన్ చేసి ఒక డ్రెస్ బయటకు తీస్తుంది. ఇది ఏంటి అని అడుగుతుంది. ఇది నువ్వు పార్టీలో వేసుకోబోయే డ్రెస్ అని అంటాడు అర్జున్. కానీ ఎందుకు, నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా అని అంటుంది ప్రియా. అవి నువ్వు సెలెక్ట్ చేసి తీసుకున్నావు, ఇది నేనే స్వయంగా నీకోసం తీసుకుని వచ్చాను కాబట్టి రేపు పార్టీలో నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఓకేనా అని అంటాడు అర్జున్. ప్రియా చిన్నగా నవ్వుకుంటూ సరే అన్నట్లుగా తల ఊపి డ్రెస్ని కబోర్డ్లో పెట్టి నిద్రపోతుంది. దివ్య ఫోన్ రింగ్ అవ్వడంతో కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంకుల్, ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని వెంటనే కలవాలి అని అంటుంది. అవతల నుండి రెస్పాన్స్ విని జాను అంకుల్ ఇంటికి వెళ్ళి వెయిట్ చేయమని చెప్తారు. ట్యాక్సీకి మీ ఇంటి అడ్రస్ ఇవ్వు అని అంటుంది. జాను సరే అని ట్యాక్సీ డ్రైవర్కి అడ్రస్ చెప్తుంది. కాసేపటికి ట్యాక్సీ ఎస్పీ ప్రతాప్ గారి ఇంటి ముందు ఆగుతుంది. అందరూ ఇంట్లోకి చేరుకోగానే అక్కడ సుందరం గారిని చూసి బాబాయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది.
నేను సుధని చూడడానికి వచ్చాను. మనకి అంతా హెల్ప్ చేసిన ప్రతాప్ గారిని ఒకసారి కలిసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు సుందరం. బాబాయ్, అక్క గురించి తెలుసు కదా, తనని ఎందుకు ఒంటరిగా వదిలి వచ్చావు అని విసుగ్గా అడుగుతుంది. దివ్య, ఏం మాట్లాడుతున్నావు? ప్రియ నీకు ఏం చెప్పలేదా అని అంటాడు. ఏం చెప్పలేదా అంటే ఏమిటి దాని అర్థం బాబాయ్ అని అడుగుతుంది దివ్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.